Please subscribe Telugu 7 Media. ఒక చాయ్ అనే ఒక ఎమోషన్ ని బేస్ చేసుకుని మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్నారు. కానీ ఈ సినిమాలో చాయ్ అనేది మనందరికి ఎంత ఒక ఎమోషనో, సినిమాలో కూడా అంతే అద్భుతమైన ఒక ఎమోషన్ మన ముందుకు రాబోతోంది. దట్ ఈస్ ద ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. సో స్క్రీన్ పైన ఇలాంటి ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఒక మనందరికి ఎంతో కనెక్ట్ అయ్యే ఒక బాండింగ్ తో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రాధా గారు నిర్మాతగా, వెంకట్ గారు కో ప్రొడ్యూసర్ గా మన ముందుకు వస్తుంది. ప్రమోద్ హర్ష గారు ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా మనందరికీ ఒక మంచి చిత్రాన్ని అందించి పరిచయం కాబోతున్నారు. ప్రమోద్ హర్ష గారు ఒక్కసారి వెతుక్కుంటున్నాను నేను కెమెరా వెనకాల. హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యూ ప్రమోద్ హర్ష గారు. ఫస్ట్ మూవీ బిగ్ స్క్రీన్ పైన చూసుకోవాలి అనే కళ మీకు నెరవేరబోతోంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ కసిరెడ్డి గారు అయితే అసలు యాజ్ యూజువల్ ఎప్పుడెప్పుడు ఎలాంటి మంచి క్యారెక్టర్లు వస్తాయా అని కసి మీద ఉండి ఇలాంటి క్యారెక్టర్లు అన్నిటితో మన ముందుకు వస్తూ ఉంటారు ఆయన. సో బ్యాక్ టు బ్యాక్ చూడటం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కసిరెడ్డి గారు. మొన్ననే కింగ్డమ్ లో కూడా డిఫరెంట్ గా కనిపించారు మాకు చాలా రోజుల తర్వాత. ఎస్, అండ్ అఫ్ కోర్స్ రాజీవ్ కనకాల సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు నిజంగా ఇలాంటి ఒక రోల్ లో కనిపిస్తున్నారు అంటే డెఫినెట్ గా ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం అని మాకు అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక శివ కందుకూరి గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ, ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో శివ కందుకూరి గారి జర్నీని మనం చాలా మంది దగ్గర నుంచి చూస్తూ వచ్చాము. సో మను చరిత్ర గాని, భూతద్దం భాస్కర్ నారాయణ గాని, ఇలా హీరోగా ఆయన చేసిన, అటు అప్పుడప్పుడు తలుక్కున మెరిసే కేమియోస్ చేసినా కూడా ఆయనకంటే ఒక స్పెషల్ మార్క్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. శివ గారు అనగనగాలో కూడా భలే కనిపించారండి, నిజంగా సూపర్ గా అనిపించింది. సో ఎస్, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ చాయ్ వాళ్ళలో మిమ్మల్ని చూడడానికి. అండ్ తేజు అశ్విని, ఆ బ్యూటిఫుల్ లేడీస్ హియర్ ఈ సినిమా ద్వారా మనందరికి పరిచయం కాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. సో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ సినిమాలో తేజు ఎలా కనిపించబోతుందో చూడాలి. సో ఎస్, ఇదైతే నేను బేసిక్ ఇంట్రొడక్షన్ మీ అందరికీ సినిమా గురించి ఇచ్చేసాను. కానీ సినిమా గురించి మనకు డెఫినెట్ గా నీట్ గా క్లియర్ గా అర్థం కావాలి అంటే మనం టీజర్ చూడాల్సిందే. కాబట్టి సో టీజర్ అయితే చూసేద్దాము. Teju Ashwini to please join the stage, the beautiful heroine in the film. Teju Ashwini వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఏ పాత్రకైనా జీవం పోసే మా రాజీవ్ కనకాల గారిని ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. రాజీవ్ కనకాల సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Welcome him onto the stage. And also requesting Raj Kandukuri sir to please join the stage. రాజ్ కందుకూరి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ గురించి మనం మాట్లాడుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ మనందరికి రాజ్ కందుకూరి గారు, శివ కందుకూరి గారు అలాంటి ఒక మంచి యునో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ తోనే ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. సో ఈ రోజు ఆయన కూడా ఈ వేదిక పైన జాయిన్ అవడం ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సో డన్ కదా, వెంకట్ గారితో స్టార్ట్ చేద్దాం మాటలు. సో ప్లీజ్ వెంకట్ గారు చెప్పండి, సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఏమిటి? కొంచెం అక్కడ సెంటర్. సినిమా చాలా హ్యాపీ మూడ్లో స్టార్ట్ అయింది. బట్ ఇట్ టేక్స్ క్వైట్ సమ్ టైమ్ టు కంప్లీట్. ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ ఎనీ న్యూ ప్రొడ్యూసర్. అనిపిస్తుందా? ఓకే. మనకు ఒక సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది. అవన్నీ పాత సామెతలు. ఇల్లు ఏముంది, బెల్ల దగ్గర కొనేస్తాం, పెళ్ళి ఏముంది, ఈ విధంగా ఇస్తాం. కానీ సినిమా చేసి చూడు, యాక్చువల్గా తెలుస్తుంది. కాబట్టి అది ఫేస్ చేసావు కాబట్టి. సో ఇట్స్ వెరీ గుడ్ సో ఫార్. చాయ్ వాలా అనేది ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. నేను సినిమా చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ పంపించాము అమెరికాకు. ఆ సీన్స్ చూసినప్పుడు నాకే ఏడుపు వచ్చేది కొన్ని సీన్స్. సో యాక్టెడ్ వెరీ వెల్.
కనకాల గారిని, శివ గారిని, డైరెక్టర్ ప్రమోద్, he did well, and Tej, he acted very well. సో ఇంకా కస్టడీ గురించి చెప్పనవసరం లేదు మీ అందరికీ. ఓకే, ఈజ్ వెరీ నైస్. యా, సో ఐ హోప్ దిస్ మూవీ గోనా బి హిట్. ఓకే, వెరీ సెన్సిబుల్, వెరీ ఎమోషనల్, లవ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశాను. సో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ హర్ష, ప్రమోద్కి, అండ్ శివ గారికి, తేజు, సో అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ ఆల్ ది బెస్ట్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అందరికీ. ఓకే, ఐ డోంట్ నో వాట్ టు సే. ఈ సినిమా ఇస్ ప్యూర్ టీమ్ వర్క్. ప్రతి టెక్నీషియన్ దే టుక్ అ బ్యాక్ సీట్ అండ్ లెట్ ద స్టోరీ బ్రీద్ యాక్చువల్లీ. అందుకే మీకు ఈ సినిమా చూసేటప్పుడు ఏ క్రాఫ్ట్ గురించి ఇది బాగుంది అన్లెస్ యూ ఫినిష్ ద మూవీ యూ వోంట్ బి ఏబుల్ టు రియలైజ్ అబౌట్ ఎనీ క్రాఫ్ట్ ఇన్ దిస్ మూవీ. అందరూ చాలా, ఐ థింక్ ద డైరెక్టర్ గేవ్ అస్ ఇనఫ్ స్కోప్. మేము ఏది ఎలా చేద్దామన్నా సరే హీ యాక్సెప్టెడ్, అండ్ ద ప్రొడ్యూసర్ వాజ్ వెరీ గుడ్. హీ ప్రొవైడెడ్ అస్ విత్ వాట్ ఎవర్ వాజ్ నీడెడ్. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇమ్రాన్, సినిమా ఇలా ఉండిద్ది అలా ఉండిద్ది అనేది చెప్పడం పెద్ద గొప్ప కాదు, ఎందుకంటే ఎటు మీరు చూస్తారు కాబట్టి. కాకపోతే ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీ హ్యాడ్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఫన్. ఎంత ఫన్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కసిరెడ్డి బ్రో కానీ, లేకపోతే శివ బ్రో కానీ, లేకపోతే వాట్స్ ఎవర్, ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వైల్ గోయింగ్ త్రూ దిస్ ఫిలిం. అండ్ ఐ హోప్ ద సేమ్ ఎనర్జీ కంటిన్యూస్ అండ్ దిస్ గోయింగ్ టు బీ అ వెరీ బిగ్ హిట్. కంగ్రాచులేషన్స్ ప్రమోద్ అండ్ వెంకట్ గారు, ఫర్ ఐ నో యువర్ హార్డ్ వర్క్, how you have worked, I mean, any pressures go through Aero. But I hope it all comes to an end and this film becomes a big success. Thank you. థ్యాంక్ యూ. అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో మొత్తం పాటలు నేనే రాశానండి. ఇది నా ఫస్ట్ సింగిల్ కార్డ్ సినిమా, రిలీజ్ అవబోతున్న ఫస్ట్ సినిమా ఇదే. బేబీలో మొత్తం రాశాను కానీ ఒకటి రెండు మిస్ అయిపోయి పాటలు. సో సింగిల్ కార్డ్ విషయంలో ఇది నాకు చాలా ఫస్ట్ సినిమా అవుతుంది. ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రమోద్, హర్ష గారికి, మా ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకు శివాకాంత్ గురు గారు అంటే చాలా ఇష్టం, వాళ్ళ ఫాదర్ అన్న కూడా. సో ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన ప్రశాంత్ విహార్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మనకు ఛాయ్ అనేది ఎంత బాగా అలవాటై ఉంటుందో, ఛాయ్ అనే పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా కూడా బాగా పరిచయం అవుతుందని నేను నమ్ముతున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్ నాతో సహా. థ్యాంక్ యూ. సురేష్ గారు, చాయ్ చెట్టుకున్న తాగరా అబ్బాయి అలాంటిది ఏమైనా ఉందా సినిమాలో? చాయ్ లేదా? చాయ్ పాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీడియా అందరూ. అండ్ రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సపోర్ట్ చేశారు. అండ్ బ్రో, శివ బ్రో, థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు, అంటే నేను ఎంతో 6 years జర్నీ. సో ఆయన నాకు ఎవ్రీ మూమెంట్లో నాకు నా వెనకాల నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్ వెంకట్ గారు. అండ్ కసిరెడ్డి బ్రో, చాలా సపోర్ట్ చేసావు బ్రో. నీ డేట్స్ సినిమాకి ఇచ్చి చాలా గట్టిగా సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ రాజ్ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ సార్. అండ్ సురేష్ బన్సెట్టి గారు లిరిక్స్ రాసినందుకు. తేజస్విని, థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్ అండ్ నా డిఓపి క్రాంతి నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అండ్ సుప్రియ అండ్ మ్యూజిక్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏంటండి ఆన్ సెట్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడతా. ప్రమోద్ నాకు 4 years నేను తెలుసు. ఒక డైరెక్టర్ ఒక సినిమా తీయడానికి ఎంత కష్టపడతాడో దానికంటే డబల్ ప్రమోద్ చాలా కష్టపడి ఈ సినిమా నాకు 4 years నుంచి చెప్తాను, బ్రో మన సినిమా స్టార్ట్ అవుద్ది, సినిమా స్టార్ట్ అవుద్ది. ఓకే ప్రమోద్, ఎప్పుడు స్టార్ట్ అవుద్ది తెలియదు బ్రో,
బట్ గట్టిగా చేస్తా, మంచి సినిమా చేస్తా, అందరికీ నచ్చే సినిమా చేస్తా. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఒక స్ట్రగుల్ అయిన డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తే ఎలా ఉంటుందో నేను చూపించాలనుకుంటున్నాను బ్రో అని. ఇలా ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో ఒక సినిమా తీశాడు. అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కనెక్ట్ అవుద్ది. ఆ సినిమా అంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆయన పాపం ఇక్కడ ఉండేవారు కాదు, మొత్తం యూఎస్లో ఉండేవారు. అంటే ఎంజాయ్ చేయడానికి కాదు, ఆయన ఉండేది అక్కడే. ఆయన అక్కడ ఉండి కూడా ఇక్కడ రోజు ఫోన్ చేసి వీడియో కాల్లో ఏంటి ఎలా వస్తుంది ఆల్ గుడ్, ఇంకేమన్నా కావాలని ఆయన డైరెక్టర్కి ఇచ్చే సపోర్టు. ఈరోజు వెనకాల ఇంతమంది నిలబడి ఉన్నారంటే ప్రొడ్యూసరు చాలా సపోర్ట్ చేశారండి. ఇంకా రాజీవ్ కనకాల గారు, సార్ ఒక క్యారెక్టర్ చేశారంటే ఆ క్యారెక్టర్కే ప్రాణం వస్తుంది. ఈ సినిమాలో ఆయన పండించే ఎమోషను ప్రతి ఒక్క ఫాదర్కి సన్కి కూడా చాలా కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే నేను కొన్ని సీన్లు చూశాను, నేనే చాలాసార్లు కనెక్ట్ అయ్యానండి. దట్ ఇంకా మా డార్లింగ్ శివ గురించి చెప్పాలంటే నేను చాలా రోజుల నుంచి తనతో వర్క్ చేయాలనుకున్నాను. ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. బట్ డే 1 సెట్కి వెళ్ళినప్పుడు ఓకే, మాకు ఒక 20 years నుంచి పరిచయం ఉన్నట్టే ఉండేది. ప్రతి డే కూడా బ్రో సెట్కి రాగానే మనం కొడుతున్నాం, ఓకే బ్రో కొడుతున్నాం అని డైలీ ఈ రోజు వరకు కూడా పొద్దున్న కూడా టీజర్తో మనం కొడుతున్నాం బ్రో అనే మాట్లాడుకున్న లెగిస్తానే. సో తినతో ఇంకా నేను వర్క్ చేయాలి డార్లింగ్, మనం నన్ను రిఫర్ చేయి. అండ్ మా హీరోయిన్ గారు షార్ట్లోనే చాలా బాగున్నారు. మీకు ఇంకా సినిమాలోకి సార్ లేదు సార్ బాగున్నారు. ఈ షార్ట్లు చూపించిన కొన్ని షార్ట్స్లోనే ఎంత అందంగా ఉన్నారంటే సినిమాలో ఇంకా అందంగా ఉంటారు. మీరు చూస్తారు. ఎక్కడ సార్ కంప్లీట్ చేయకుండా ఆఫీసేనా చెప్పాను కదా. ఓకే, హీరోయిన్ 2-3 షాట్లు అన్నా సరే చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఓకే నేనేం మాట్లాడినా. ఓకే, టీజర్లో మీరు హీరోయిన్ చూశారు, టీజర్లో కంటే సినిమాలో ఇంకా 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 అందంగా ఉంటుంది. ఓకేనా? ఓకే కంప్లీట్ చేసాం మొత్తం. మా డిఓపి గారు సార్ ఓకేనా, వచ్చినా పర్లేదు సార్. నేను డే 1 వెళ్ళినప్పుడు ఓకే చాలా పెద్ద సినిమాలు చేశారు, డిఓపి గారు ఎలా ఉంటారో ఏంటో కొంచెం మనం జాగ్రత్తగా ఆయన మచ్చిక చేసుకొని చేయాలనుకుంటాను. బట్ డే 1 వెళ్ళిన తర్వాత బ్రో మీరు చాలా కంఫర్టబుల్గా చేయండి, నాకు చెప్పండి ఏమన్నా చేసేలా ఉంటే ఒకవేళ ఎక్స్ట్రా అటు ఇటు చేస్తే నేను మేనేజ్ చేసుకోగలరు, మళ్ళీ ఫోకస్ అవుట్ అవుతాయి. ఆయన మేము ఇబ్బంది పెట్టాం తప్ప ఆయన ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇమ్రాన్ అన్న డైలీ సెట్కి రాగానే బ్రో ఈరోజు ఈ సీన్ కొంచెం మార్చాం బ్రో. అవునా, నిన్న ఒకటి చెప్పావు కదా బ్రో. లేదంటే కొంచెం మీ టైమింగ్ మారడం వల్ల కొంచెం చేంజ్ అవుతుంది. రేపు పొద్దున్న మళ్ళీ ఇది చెప్తే మళ్ళీ నన్ను అనుకుంటారు, నేను వచ్చి సీన్లు మారుస్తున్నాను అనుకుంటారు బ్రో అంటే లేదు బ్రో, మీకు ఫన్ ఇంకా బాగా వస్తుంది కాబట్టి ఇంకా మేము యాడ్ చేసి రాస్తున్నాం అని ఇమ్రాన్ అన్న కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మరి సార్ కంగ్రాచులేషన్ సార్ నేషనల్ అవార్డ్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ రాజ్ కంద్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ మేము ఇందులోనే రాజావారాణి గారి ప్రీమియర్స్ వేసామండి. దాదాపు ఒక 10 ప్రీమియర్స్ అబోవ్ వేసాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని పిలిచి అప్రిషియేట్ చేసిన వ్యక్తుల్లో రాజ్ కందుకూరి గారండి. సార్ మీకు గుర్తుందో లేదో, రవికిరణ్ కోలాని పిలిచి ఆ రోజు ఒక మంచి సినిమా తీశారమ్మా, ఇలాంటి సినిమాలు రావాలని ఆ రోజు చెప్పిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి సార్. ఆ రోజు నేను రాలేదు, బట్ వాడు వచ్చి అరే ఈరోజు వెళ్ళాము, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్కి ఒక అప్రిషియేషన్ అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ సార్. ఎందుకంటే ఇక్కడ ఏదో చేద్దామని ఎవరు రాదు సార్, ఏదో సాధించాలి. ఒక నలుగురు మనల్ని చూసి
అరే బాగా చేసేవారు అంటే దానికంటే అచీవ్మెంట్ అంటే ఏదో ఉండదు సార్. అండ్ ఈ సినిమా చాలా బాగుంటుందండి. ఇప్పటికే చాలా మాట్లాడారు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో సో నా ఇప్పుడు మాటలు కూడా విందాము. కొంచెం ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్కి. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో. తమిళ్లో చేశాను అండ్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ తెలుగు. ఐ హోప్ మీ అందరి దగ్గర నుంచి నాకు సపోర్ట్ వస్తుందని. అండ్ టు షేర్ స్క్రీన్ విత్ రాజీవ్ సార్, ఐఎమ్ సో గ్లాడ్ ఇన్ మై ఫస్ట్ మూవీ ఆయనతో షేర్ చేసిన మాకు కపుల్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెంకట్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రమోద్ గారు, మీరు 20 seconds కన్నా ఎక్కువ మాట్లాడి నేను ఇక్కడే చూసాను. ఎందుకంటే సెట్లో ఆయన ఎక్కువ మాట్లాడరు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సఖీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండ్ ఐ ఫౌండ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ యాజ్ వెల్. కో యాక్టర్ కాకుండా ఐ ఆల్సో ఫౌండ్ అ గుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ శివ. రాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సెట్కి వచ్చినప్పుడల్లా ఒక వైబ్ ఇస్తారు. పిలిచి మరి ఎస్పెషలీ పిలిచి మాట్లాడతారు నాతో, నువ్వు ఇది బాగా చేసావమ్మా, ఇది బాగా చేసావమ్మా అని. అండ్ ఐ గెస్ ఆ వర్డ్సే అనుకుంటా మా అందరికి ఒక బూస్ట్ అండ్ టు వర్క్ ఆన్ ఆర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్. అందరినీ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అండ్ ఇమ్రాన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఐ గెస్ we had a lot of conversations setlo and it was really beautiful to be part of this movie and I'm looking forward and అంటే ఫస్ట్ మూవీ కదా, నాకు ఇంకా ఏం మాట్లాడాలో తెలియట్లా, బట్ ఐఎమ్ రియలీ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటా. టీజర్ నచ్చింది అనుకుంటా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెన్నై. మా నాన్న తెలుగు ఇండస్ట్రీలో చక్రవర్తి గారి దగ్గర పనిచేసేవారు గిటారిస్ట్ గా. సో అక్కడి నుంచి మేము చెన్నై వెళ్ళిపోయాం. చెన్నైలో స్కూల్ కాలేజ్ అంతా అయిపోయింది. సో ఐ హ్యాడ్ టు స్టార్ట్ మీడియాలో. అంటే అక్కడ చెన్నైలో మూవీస్ చేయటం స్టార్ట్ చేసా. దెన్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ తెలుగులో. సూపర్. తెలుగులో మంచి సక్సెస్ తో స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. పాటలు రిలీజ్ అయ్యాక మీ చేత పాటలు పాడించుకుంటాం. మాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో. డాన్సర్ కూడానా? అయితే ట్రైలర్ లాంచ్ లో యా అన్ని ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తేజు. థ్యాంక్ యూ. అండ్ రాజ్ కందుకూరి సార్. ఎస్ సార్, మీరు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఓవర్ ఏ చాయ్ మీరు శివ గారు కూర్చుంటే దేని గురించి ఒక డిస్కషన్ వస్తుంది? మోస్ట్ ప్రాబబ్లీ దేని గురించి మాట్లాడుకుంటారు? మైక్ సార్. మూవీస్ అండ్ కార్స్ ఇంట్రెస్ట్, అది మాట్లాడుకుంటాం. కార్స్, మూవీస్. బట్ చాయ్ అనేది ప్రైమరీ థింగ్ అక్కడ. అందుకని చాయ్తో కనెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. అవును. కాబట్టి రైట్ యాప్. సార్ మైక్. మీడియా ఫ్రెండ్స్కి స్వాగతం. ఇచ్చేసిన అందరికీ స్వాగతం. ఆల్ ది గెస్ట్ ఆర్ హియర్. చాయ్ వాలా అనే టైటిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈ టైటిల్ ఇంకోటి అని చాలా రోజు డిబేట్ నడిచింది. బట్ వెంకటరెడ్డి గారు ఇది 100% బాగుంటుందని నేను చెప్తే ఆయన ఇది కన్సిడర్ చేసి ఇది చేసినందుకు ఫస్ట్ ఆయనకి టైటిల్ విషయంలో కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టైటిల్. ఈ టైటిల్ తోటి మన కంట్రీ హెడ్ని కూడా మనం ఆయన కనెక్ట్ అవుతాం, మనం మోడీ గారితో కూడా. అటువంటి టైటిల్ అది. అయితే ముందుగా నేను అప్రిషియేట్ చేయాల్సింది వెంకటరెడ్డి గారిని, రాధా గారిని. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తను పెట్టే మనీని, ఈజ్ వెల్ టు డూ. ఆయన డాలస్లో ఉంటారు, అక్కడే వెల్ సెటిల్డ్. ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనే పెట్టాలనుకున్న మనీని కనుక పెట్టాలంటే ఎగ్జిస్టింగ్ ఓ డైరెక్టర్ని తీసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ ఇంకా ఆల్రెడీ టాప్లో ఉన్న హీరోని తీసుకోవచ్చు. అలా కాకుండా ఒక కొత్త డైరెక్టర్ని నేను కథ బాగుంది కదా అని ఎంచుకోవడం అనేది ఆయన టేస్ట్ చూపిస్తుంది. ఒక పర్టికులర్ ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు టేస్ట్ఫుల్గా రావడం చాలా అవసరం. అంటే ఏదో ఒక సినిమా చేశామా ఏదని కాకుండా ఈ కథని నమ్మి ఆయన చేశారు. ఇది ఒక 1.5 years పట్టింది. 2023లో మా దగ్గరికి డిసెంబర్లో వచ్చారు, వచ్చి కథ చెప్పారు. అదే 24 midలో టేక్ ఆఫ్ అయింది. అది ఇది 1 year పట్టింది అవ్వడానికి. బట్ ఇది నేనేం గట్టిగా నమ్ముతానంటే ఏదైనా కంటెంట్ నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఏదైనా సినిమా మనం చూసినప్పుడు ఆ కథని, ఆ మెమరీస్ని పార్కింగ్ లాట్లో వదిలేసి ఇంటికి రాకూడదు, ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటాను నేను. ఇది అటువంటి సినిమా అవుతుంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్ కమింగ్ ఫ్రమ్ ది యాక్టర్ సైడ్ రాజీవ్ కనకాల్ గారు. నా దృష్టిలో ఆయన అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఆయన యాజ్ అన్ యాక్టర్ నేను ఆయన ఎప్పుడు అక్కడ చూశాను. నేను ఆయన క్యాపబిలిటీస్ ఆస్కార్ క్యాపబిలిటీ అయింది. అంత గ్రేట్ యాక్టర్ ఆయన మా అబ్బాయికి తండ్రిగా ఇందులో నటించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నాకు చెప్పినప్పుడు ఎవరు అనుకుంటున్నావు ప్రమోద్ అని అడిగితే 23 Decemberలో నాకు కథ చెప్పినప్పుడు సార్ రాజీవ్ గారు అయితే బాగుంటుంది అని అన్నాడు. అసలు అబ్సల్యూట్లీ రైట్ చాయిస్, దాంతో పెడదాం అన్నాను. ఇమ్మీడియట్గా ఆయన డేట్స్ ఇచ్చారు, చేశారు.
ఆ తర్వాత తగ్గట్టుగానే అన్నీ కూడా దీనికి ఇమ్రాన్ మంచి రైటింగ్ సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఈజ్ ఆల్సో అన్ యాక్టర్ ఇమ్రాన్. ఇందులో మంచి నటన కూడా చూపించాడు. అది వీళ్ళు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారేమో, అది చూశారు అందరు, అదేం లేదు, సెట్లో చూసిన వాళ్ళే ఉన్నారు. సో అలాగే అట్ ద సేమ్ టైం కమింగ్ టు దిస్ గర్ల్ తేజు అశ్విని, మన తెలుగుకి ఒక కొత్త అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి ఇండస్ట్రీలో 4 కాలాల పాటు ఉండబోతోంది తెలుగులో, అది నమ్ముతాను. ఎందుకంటే చాలా టాలెంటెడ్ గర్ల్, చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడ తమిళ్ అని అంటే తమిళ్లో ఉందేమో, తమిళ్ గాలేమో అనుకున్నాను, చక్కటి తెలుగు మాట్లాడుతుంది, తనే డబ్బింగ్ చెప్పింది అండ్ వెరీ సపోర్టివ్. ఈ సినిమా విషయానికి వస్తే మంచి కథ, మంచి డైరెక్టరు ప్రమోద్ ఒక మంచి కథ రాసుకుని వచ్చాడు, తగ్గట్టుగా కాస్టింగ్ ఎంచుకున్నాడు, ఫాదర్ క్యారెక్టర్ కానీ హీరోయిన్ కానీ. అండ్ శివ కూడా ఈ సినిమాలో మీకు కొత్తగా కనిపిస్తాడు. అంటే ఎవ్రీ టైమ్ ఈ ట్రైస్ టు ఇంప్రూవ్. ఇప్పుడు ఈ 5-6 ఇయర్స్లో శివ ఇండస్ట్రీకి వచ్చి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్లో ఇది 10th ఫిలిం అనుకుంటాను. 7 రిలీజ్ అయ్యాయి, 3 రిలీజ్కి రెడీ ఉన్నాయి. అందులో దిస్ విల్ బి ఐ థింక్ 8th ఫిలిం, 8th or 9th అనుకుంటా, అంతే కదా. సో క్రాంతి మంచి కెమెరామెన్, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసి ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేశారు. అలాగే సురేష్ బనిశెట్టి మంచి లిరిక్స్. తను ఇంతకుముందు శివ చాలా సినిమాలకి తను చేసి ఉన్నాడు. ఇప్పుడు 3-4 సినిమాలు అయినట్టునే కదా. భూతద్దం భాస్కర్ నారాయణలో కూడా మంచి పాట తను రాశాడు, అది హిట్ అయింది చాలా, డప్పు కొట్టి చెప్పనాను సాంగ్. అలాగే కమింగ్ టు ఫ్రెండ్ క్యారెక్టర్ విచ్ ఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామిక్ టచ్లో ఉండే సినిమా. దాంట్లో కసిరెడ్డి తనంటే వెరీ బిజీ ఆర్టిస్ట్, అడగగానే ఎప్పుడంటే అప్పుడు సపోర్టివ్గా డేట్స్ ఇస్తూ ఇంత సపోర్టివ్గా ఉన్నటువంటి టీం. అలాగే సుప్రియ తన ప్రొడక్షన్ డిజైన్, అన్ని విధాలు అన్ని టీం అంతా చాలా గ్రాండ్గా వర్కౌట్ అయినటువంటిది. సో ఈ టీంకి ఖచ్చితంగా ఒక అప్రిసియేషన్, అప్లాజ్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి కంటెంట్ నమ్ముకుని వచ్చిన ప్రొడ్యూసర్స్ని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్ని మనం కాపాడుకోవాలి. దానికి మీడియా సపోర్ట్ చాలా అవసరం. సినిమా మీకు ఏమాత్రం నచ్చినా బాగుందని వర్డ్ స్ప్రెడ్ చేయండి. అతి త్వరలో డేట్ అనౌన్స్ చేస్తారు. సో ఈ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఛాయ్ వాళ్ళకి ప్రమోద్ హర్ష అనే అబ్బాయి ఒక మంచి దర్శకుడుగా నిలబడతాడు, ఖచ్చితంగా చెప్పగలను. శివాకి ఇది ఒక మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఈ టీం అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు ఇంకా స్కేల్ పెంచుకొని బోల్డ్ చేయాలని కోరుకుంటున్నాను. విష్ హిమ్ అండ్ రాధా గారు ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్ అహెడ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ యాక్చువల్లీ. సో ఎస్, ఇక శివ గారి మాటలు వినిద్దాం. శివ కందుకూరి గారు. సార్ యాక్చువల్గా రాజ్ కందుకూరి గారు ఎంత బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్, అంత బ్యూటిఫుల్ పర్సన్ కూడా మా అందరికీ తెలుసు. సో అంత పాజిటివ్ పర్సన్ మీ లైఫ్ లోనే ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు. సో ప్రతి ఫాదర్ అండ్ సన్ కి ఒక స్పెషల్ డైనమిక్, స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి టెల్ us సంథింగ్ అబౌట్ మీ ఇద్దరు గురించి. అండ్ ఫర్గాట్ అబౌట్ ప్రశాంత్ విహారీ. ప్రశాంత్ విహారీ నా బిడ్డ లాంటి వాడు. తన ఫస్ట్ సినిమా నేనే లాంచ్ చేశాను మెంటల్ మదిలో. తను ఇవాళ ఇందాక చూస్తే రాలేదు, ఎక్కడో బిజీ ఉన్నట్టున్నాడు. సో తను మ్యూజికల్గా తను ఇరగదీశాడని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సో ఎస్, టు కంటిన్యూ విత్ యువర్ బాండింగ్ బిట్వీన్ both. So my dynamic, it's more like friends and we travel together, we go out together, we eat together. Nenu basically good, bad, ugly, I share it with him. So it's like a bond with a friend lagane anpistundi eppudu. So I basically have no filter with him and alanti oka relationship ma father tho undadam, I think it's a blessing. So yeah, truly wonderful, super. Yeah, please tell us about the film. So hi andi, andarki namaskaram. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ. మా సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు ఇంత దూరం వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను, ఫ్రెష్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చాలామంది ఈ స్టేజ్ మీద ఉన్న చాలామంది, ఐ మీన్ దే బికమ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అంటే నిజంగా కూడా. లాస్ట్ వీవ్ హ్యాడ్ ఒక 2 years ఆఫ్ ట్రావెల్ ఉండింది ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో. అండ్ చాలా తక్కువ సినిమాలకి మనము ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్తో కానీ, ఆ సినిమాతో పనిచేసిన యాక్టర్స్తో కానీ మనం ఒక పర్సనల్ బాండ్ ఏర్పడుతుంది. మనకు చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది అది. అండ్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్ నాకు. సో ఈ సినిమా షూట్కి వెళ్ళక ముందు ఆల్మోస్ట్ ఒక 1.5 year ముందు నేను డైరెక్టర్ ప్రమోద్ హర్షాన్ని కలిశాను. సో తను నాకు కథ చెప్పాడు, ఈ సినిమా చేద్దాం బ్రో అని చాలా రోజులు అనుకున్నాము. And when we finally found a producer who believed in the script as much as we did, we were more than elated. So నాకు అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా చేసినట్టు అనిపించింది అండి నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు. బికాస్ ప్రమోద్ నాకు అప్పటికే హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి. సో ఐ థింక్ ఆ కంఫర్ట్ ఈ సినిమా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది అండి. అంటే నాకు ప్రమోద్ మీద ఉన్న నమ్మకం, ప్రమోద్కి నా మీద ఉన్న నమ్మకం, ఐ థింక్ ఈ సినిమా ఇంత న్యాచురల్గా ఇంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ ఫ్యాక్టర్స్. అండ్ ఈ సినిమా చేయడానికి హీ పుట్ టుగెదర్ అ వండర్ఫుల్ టీమ్ అండి. అంటే
మా రైటర్ ఇమ్రాన్ గారు కానివ్వండి, లేకపోతే డిఓపి క్రాంతి గారు కానివ్వండి, సుప్రియ గారు ఫ్రమ్ ఆర్ట్. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో ఐ థింక్ ఇట్ జస్ట్ కేమ్ టుగెదర్ అండి. చాలా తక్కువ సినిమాలకి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం అంటారు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్. అయితే ఈ సినిమా బాగుంటుందని యాక్టర్స్ అందరము స్టేజ్ మీద అందరం చెప్తాము. ఈ సినిమా డెఫినెట్లీ బాగుంటుంది. బట్ వన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్, అదైతే నేను అష్యూర్ చేయగలుగుతాను, ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ ఫాదర్కి ఫోన్ చేసి థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న అని ఖచ్చితంగా చెప్తారు. దట్ విల్ డెఫినెట్లీ బి అ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్. అదైతే నా గ్యారంటీ అది. సో అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఉందండి. అట్ ద సేమ్ టైం చాలా వెరీ ఎంటర్టైనింగ్ వేలో చెప్పాము ఈ కథని. ఎక్కడా కూడా ప్రీచీగా మేము ఒక పాయింట్ చెప్పాలని చెప్పలేదు. బట్ సినిమా చూస్తున్నంతసేపు యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఎంటర్టైన్డ్ అండ్ బయటకు వచ్చినప్పుడు ఆ ఒక చిన్న ఎమోషన్ ఫీల్ అయ్యే బయటకు వస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో రాజీవ్ గారితో డైలాగ్ ఉంటుందండి. బేసిక్లీ సక్సెస్ అనేది రావడానికి కొంత టైం పట్టచ్చు, అది ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, కానీ ఈ ప్రాసెస్లో మనం చేస్తున్న పనిని మనం కనుక ఎంజాయ్ చేస్తూ యూనో ఒక సిన్సియారిటీతో మనం కనుక పనిచేస్తే ద సక్సెస్ విల్ నెవర్ లీవ్ యూ. అండ్ ఆ ప్రాసెస్ అనేది ఇంకా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అది ఆయన ఇంకా చాలా చాలా బాగా చెప్పారు నాకంటే ఇప్పుడు చెప్పిందంటే. బట్ యా అండి, ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ థీమ్ ఫర్ దిస్ ఫిలిం అని నాకు అనిపిస్తుంది అండి. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ హియర్. మేము అంటే సక్సెస్ కోసం ఈ సినిమా చేయలేదు, అంటే ఈ సినిమాతో మేము పెద్ద హిట్ కొట్టాలనో లేకపోతే ఈ సినిమా గురించి అందరు మాట్లాడుకోవాలనో ఆ ఇంటెన్షన్తో చేయలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్క రోజు మా వర్క్ని మేము ఎంజాయ్ చేస్తూ చాలా సిన్సియారిటీతో పనిచేసాం ఈ సెట్ మీద ప్రతి ఒక్క రోజు. సో ఆ ప్రాసెస్లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్టే చాయ్వాలా. అండ్ దట్ ఈస్ వై ఐ ఫీల్ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ ఆఫ్ దిస్ ఫిలిం విల్ రిఫ్లెక్ట్ ది అమౌంట్ ఆఫ్ ఫన్ వీవ్ హ్యాడ్, ది అమౌంట్ ఆఫ్ లవ్ వీ పుట్ ఇన్ టు ద ఫిలిం. సో త్వరలో థియేటర్స్లోకి మీ ముందుకు రాబోతున్నాము. వచ్చినప్పుడు ఐ హోప్ మీ అందరికీ అంతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రశాంత్ విహారీ గారు ఈజ్ కంపోజ్ సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫర్ ద ఫిలిం అండ్ సురేష్ బన్శెట్టి గారు రాసిన లిరిక్స్. సో ఆ మ్యూజిక్ కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీరు అందరూ సాంగ్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. So, for all of this to happen, I am extremely grateful to one person, that is our producer, Venkat Garu. The kind of passion he had towards cinema is something else. And US lo untu ayana basically mem shoot chese time ka ayana it was his sleeping time, but even then he used to make sure morning 2 AM ayana 3 AM ayana ayaku phone chesi ee particular scene na roju shoot chestunnam ante he used to call and ask, scene ela vastundi, is there anything better we can do, okay meer scene anta chuskunnaru meeku nachaledu, do you want to do it again? అంత ఫ్రీడమ్ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి అండ్ రిలేటివ్లీ యంగ్ కాస్ట్ అండ్ క్రూ లైక్ అస్ మా మీద అంత నమ్మకం పెట్టడానికి వీఆర్ ఎటర్న్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ దట్ వీ కంటిన్యూ టు డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ సార్, అండ్ హోప్ఫుల్లీ టుగెదర్ ఆల్సో అగైన్. అండ్ ది యాక్టర్స్, సో కసిరెడ్డి బ్రో ఇందాక చెప్పినట్టు ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్ లాగా అయిపోయిందండి మాకు. డైలీ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. అండ్ one major thing that I'll always remember and cherish about this film is working with Rajiv Kanakala garu. Manaki, I think he's always been an actor we've looked up to right from our childhoods. Manam చూస్తూ పెరుగుతూ వచ్చాము. అండ్ అలాంటి ఒక వండర్ఫుల్ యాక్టర్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడము, కొన్ని ఇమోషనల్ సీన్స్ చేయడము, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉన్న సీన్స్ చేయడము. I learned so much from him as an actor just by observing him అండి. అంటే the way he processes a particular scene, the way he wants me to stand. కొన్ని సార్లు అంటే he used to say పని ఇలా బదులు ఇలా చేస్తారా అని. And that small input used to create so much difference when I used to go watch the playback. Adi, I think that only comes through experience. And manaki, I think as an actor, unless and until we do more work, we don't get better. And I think this was one of such cases. నాకు తెలిసి రాజీవ్ గారితో పనిచేసింది, this experience I'll never forget, and there was so much to learn. So thank you so much sir for all the support. And so the other mana technicians andarki thank yous I'll save for the future events, but we really hope that you really like Chaiwala. And also coming to the most beautiful part of our film and today's event, ma Teju. So she's as beautiful as a person inside and out, and she's a wonderful human being, and she was so supportive. Chala enjoy chestu chesamu. Tanu she's an actor, she's a choreographer, she's a dancer, సింగర్ అని తను ఒప్పుకోదండి. ఎందుకంటే మేము స్టేజ్ మీద పాడమని అడుగుతామని ఒప్పుకోదు, కానీ తను సింగర్ కూడా. నెక్స్ట్ ఫ్యూచర్ ఈవెంట్లో 100% తనతోనే పాడిద్దాము. బట్ ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్ ద టీజర్. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐ హోప్ టు సీ యూ ఆల్ ఎట్ ద థియేటర్స్. అండ్
ఒక చాలా బ్యూటిఫుల్ మెమరబుల్ ఫిల్మ్ అయితే మీకు ఇస్తున్నాము. ఇట్స్ అ ఫిల్మ్ దట్ యూ విల్ క్యారీ విత్ యూ ఇన్ యువర్ హార్ట్స్ ఈవెన్ ఆఫ్టర్ యూ గో హోమ్, అండ్ దట్ ఈస్ మై అష్యూరెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి రాజీవ్ కనకాల గారు చాయ్ వాలా చాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నారు అనమాట. సార్, చాయ్ రెసిపీ. మీరు అడిగారు కాబట్టి చాయ్ రెసిపీ. ముందుగా గ్యాస్ సిలిండర్ని మనం చెక్ చేసుకోవాలి, దాంట్లో గ్యాస్ ఉందో లేదో అని. తర్వాత గ్యాస్ వెలిగించాలి. ఇలా చెప్తూ వెళ్తే అయిపోతుంది కాబట్టి ఈ రెసిపీ అంతా మీరు చాయ్ వాళ్ళ సినిమా చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ సో ముందుగా ప్రెస్ మీడియా, ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అందరూ మాట్లాడేశారు సినిమా గురించి కాబట్టి నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టను మిమ్మల్ని. కాకపోతే నేను ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ వెంకటరెడ్డి గారు, ప్రొడ్యూసర్. ఎందుకంటే ది కైండ్ ఆఫ్ ప్రెషర్ హీ టుక్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ సక్సెస్ఫుల్గా, కలర్ఫుల్గా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ ముందుకు వస్తుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. కంగ్రాచులేషన్స్ సార్. మీకు డెఫినెట్గా ఈ సినిమా ద్వారా యూ విల్ హ్యావ్ ఎ ఫుటింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అది ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు, హర్షిక బ్యానర్ అన్నది డెఫినెట్గా ఇండస్ట్రీలో మీరు ఖచ్చితంగా సెటిల్ అవుతారు, గోల్డెన్ సినిమాలు చేస్తారు. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. మీరు అప్పుడు ఇక డాలస్ నుంచి హైదరాబాద్ సపరేట్ ఫ్లైట్ కొనుక్కోవడమే. అండ్ నెక్స్ట్ ఈ సినిమా దర్శకుడు ప్రమోద్ హర్ష. నాకు ఈ కుర్రాడు ఎప్పుడు పరిచయం అంటే ఉంగరాల రాంబాబు అనే సినిమా చేస్తున్నాను. అప్పుడు కళ్ళజోడు పెట్టుకొని అప్రెంటిస్, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, ఒక బ్యాగ్ వేసుకొని చాలా అమాయకంగా ఎవరి పక్కన కూర్చోవాలి, ఏం చేయాలి, అసలు ఎటు తిరగాలి అని తిరుగుతున్నాడు. నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా నేను డైరెక్ట్ చెప్పబోతున్నా, నువ్వు మనం కలిసాం కదా అంటే, అవును సార్ నేనే సార్ అన్నాడు. అరే అప్పుడేమో అంత అమాయకంగా ఉన్నావు, ఇప్పుడేమో అసలు టోటల్ ట్రాన్స్ఫర్మేషను. అసలు ప్రమోద్ హర్ష నేనా, నువ్వు కథ చెప్తావా నాకు ఇప్పుడు చెప్పు అయితే అని ఎక్సైట్మెంట్తో కూర్చున్నా. చాలా అద్భుతంగా చెప్పాడు కథ. అంటే బహుశా మనం చెప్తుంటాం కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. అలా నేను ఆ రోజున ప్రమోద్ హర్షను చూసి అమాయకుడు నేర్చుకోవడానికి ఇంకా బోల్డెన్ ఏళ్ళు పడతాయి అనుకున్నాను. బట్ నో, హీ హాస్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ హీ హాస్ కమ్. అండ్ ఆయన వచ్చి చాలా చక్కటి కథ చెప్పాడు, చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ కథ చెప్పాడు. సో హర్ష, ప్రమోద్ హర్ష, నువ్వు ఖచ్చితంగా ఈ రాబోయే తరానికి సంవత్సరానికి మినిమం 2 సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీకి అవసరం సినిమాలు, బోల్డ్ అంత అవసరం. బోల్డ్ అంతమంది థియేటర్కి వచ్చి చూడాలి. నీలాంటి బాగా ఎంటర్టైన్ చేసి చెప్పే కథకుడు రావాలి, దర్శకుడు రావాలి. పైగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు. ఒక యాక్టర్ దగ్గర నుంచి ఏదైతే ఆ సీన్లో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకునేవాడు. ఆ విద్య ఎక్కడ పట్టాడో నాకు తెలియదు, కానీ యువర్ గ్రేట్ అండ్ కీప్ దట్. ఆ విద్యను జాగ్రత్తగా పెట్టుకో, పైకి వస్తావు, రావాలి. 2 సినిమాలు, కనీసం ఒక్క సినిమా ఇవ్వు నాకు అందులో. సో ఇక రాజ్ కందుకూరి గారి గురించి చెప్పాలి. ఆయన ఈ సినిమాలో శివ కందుకూరి గారి ఫాదరు. ఓకే, లొకేషన్కి వచ్చేవాడు. ఆయన వచ్చినప్పుడల్లా బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వచ్చేవాడు. సరే, అది లొకేషన్ సంగతి అవన్నీ తర్వాత వదిలేండి. ఈరోజు స్టేజ్ మీద కొడుకు మీద ఉన్న ప్రేమంతో చూసారా ఎంత చక్కగా చూపించాడు. ద కైండ్ ఆఫ్ లవ్ హీ హ్యాస్ అండ్ ది కాన్ఫిడెన్స్. ఈ చాయ్వాలా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ మా అందరికంటే ఆయనకి ఎక్కువ ఉంది. బికాస్ హీ లవ్స్ హిస్ సన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. సార్, రియలీ గ్రేట్ సార్. అంటే మీ కైండ్ ఆఫ్ డిస్కషన్ కానివ్వండి, మీ అబ్బాయితోటి ఈ చాయ్వాలా గురించి, సీన్స్ గురించి, నాకు తెలిసి అంత డెప్త్తో ఇన్వాల్వ్ అయ్యి చేసే ఫాదర్ చాలా తక్కువ. సో మీ తాలూకు బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అవుతాయి.
అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ రాక్. చాయ్వాలా డెఫినెట్గా జనాల్లో గ్యారంటీకి వెళ్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇక సురేష్ బనిశెట్టి గారు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సింగిల్ కార్డు ఇక తర్వాత పాడతారా ఒక పాట ఏమైనా? నెక్స్ట్ ఈవెంట్లో పాడతారా? ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మొన్న అవార్డు గెలుచుకున్నారు, దానికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక మాకు ఉన్న ఆర్టిస్టుల్లో బాగా కసి ఉన్న ఆర్టిస్ట్ అండి కసిరెడ్డి గారు. కానీ పాపం అసలు అలా ఎప్పుడు ఉండదు. ఆయన నవ్వుతూ ఉంటాడు, వస్తాడు, సైలెంట్గా ఉంటాడు. ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వుతాడు, ఎక్కడ చెయ్యాలో అక్కడ చేస్తాడు. వండర్ఫుల్ యాక్టర్. వేర్ హీఈస్ గోయింగ్ టు అంటే ఆల్రెడీ హీ హ్యాస్ క్రియేటెడ్ హిజ్ మార్క్, బట్ ఇంకా బిజీగా. వాస్తవం కూడా ఈ సినిమాకి తన డేట్లు లేకపోయినా ఎక్కడెక్కడి నుంచి అడ్జస్ట్ చేసి రాత్రి పడుకోకపోయినా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి వచ్చి అలా ఇచ్చి డేట్లు ఇచ్చి చేసిన సినిమా ఇది. నాకు తెలుసు, ఎందుకంటే తను ఒక వేరే సినిమా చేస్తున్నాను. అక్కడి నుంచి ఏంటండి కసిరెడ్డి గారిని, సార్ నిద్రలేదు సార్, కాబట్టి నేను కాసేపు పడుకొని వస్తాను సార్. నిద్ర కళ్ళతో కూడా కొన్నిసార్లు ఆ అలర్ట్ అయ్యి మళ్ళీ అక్కడ యాక్ట్ చేస్తుండేవాడు సీన్లో. వెరీ గుడ్ యాక్టర్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ జర్నీ అండ్ గ్రేట్ కెరియర్ ఆల్సో బ్రదర్. అప్పుడప్పుడు అప్పు అవసరం ఉంటుంది కాబట్టి మీ దగ్గరకు వస్తాను. అంత సంపాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా డిఓపి క్రాంతి, వెరీ గుడ్ డిఓపి. అంటే వెరీ ఫాస్ట్, లైటింగ్ కూడా చాలా చక్కగా ఉన్న మీన్స్లో చాలా అద్భుతంగా లైటప్ చేసి మీరు చూసారు అవన్నీ, ఇంక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకుండా తను ఫాస్ట్గా, అంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, చాలా సపోర్టివ్గా పనిచేసే డిఓపి. ఐ లవ్డ్ హిస్ వర్క్ అండ్ మనం కలిసి డెఫినెట్గా వర్క్ చేస్తూనే ఉంటాం, డోంట్ వరీ. అండ్ ఇమ్రాన్ గారు కూడా లొకేషన్కి వచ్చి ఏదైనా చేసినప్పుడు కూడా ఒక పదం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయనకి సరే ఇలా వేద్దాం, లేకపోతే మీరేమైనా చెప్తారా, ఇలా ఉండి ఓపెన్ మైండ్తో ఉండి చేసే రచయితలు చాలా తక్కువ ఉంటారు. అలాంటి దీంట్లో ఆయన వచ్చి చెప్పడం చేయడం, ఈ కథకి కంటిన్యూస్గా ఉండడం. రచయిత పని రాసిన తర్వాత అయిపోతుంది, వెళ్ళిపోతారు, లొకేషన్ రానక్కర్లేదు. కానీ లొకేషన్లో కూడా ఉన్నాడు ఈయన, ఎందుకు సపోర్టివ్గా, డైరెక్టర్కి సపోర్టివ్గా ఉన్నాడు. అది గ్రేట్ జెస్చర్ అండ్ గ్రేట్ ఇది కూడా. సో థ్యాంక్ యూ ఇమ్రాన్ గారు. నటించారు, దానికి కూడా మీకు క్రెడిబిలిటీ బాగా వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి కథ ఉంటే ఏదైనా చెప్పండి నాకు, మన ఇద్దరం కలిసి చేద్దాం. అదే. ఇక సుప్రియ గారు, మీరు ఇందాక కఫే చూశారు. మన చుట్టూ బోల్డ్ అని ఉంటాయి, మనం చూసే కళ్ళతోటి ఇది నార్మల్గా ఉంటుంది, అదేంటి ఇది మామూలుగా ఉందండి. బట్ ఆవిడ నార్మల్గా ఉన్నదాన్ని నేను ఎప్పటి నుంచో గత 15, 20, 30 ఏళ్ళ నుంచి అదే లొకేషన్లో చాలాసార్లు వర్క్ చేశాను. కానీ అదే లొకేషన్ని చాలా టోటల్గా డిఫరెంట్గా మార్చేసింది ఆవిడ. తాలూకు ఇమాజినేషన్తో కానివ్వండి, ఆవిడ తాలూకు ప్రతిభతో కానివ్వండి. మేడం రియలీ గ్రేట్, చాలా అద్భుతంగా చేశారు. అండ్ యూ హ్యావ్ గివెన్ ఎ టోటలీ డిఫరెంట్ డైమెన్షన్ టు చాయ్వాలాస్ లొకేషన్. సో ఫ్యాంటాస్టిక్ మేడం. ఇక మా హీరోయిన్, మేడం రండి. తేజు అశ్విని కొన్ని సీన్లు చేసాం. ఎస్, డెఫినెట్లీ వెరీ లిటిల్. ఉన్న దాంట్లో ఇంటరాక్షన్లో షీ స్పోక్ వెరీ వెల్. మర్యాద ఇచ్చింది సీనియర్ అని. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేస్తూ వచ్చింది. మీరు ఈ ట్రైలర్లో చూస్తే గమనించుంటే ఉన్న బహుశా 2 నిమిషాల ట్రైలర్లో ఆవిడకి ఒక 30 సెకండ్లు 40 సెకండ్లు నిడివి ఉంటుంది. అందులోనే ప్రేమ చూపించింది, అందులోపలే చిలిపితనం చూపించింది, అందులోపలే కోపం చూపించింది, అన్నీ చూపించింది. సో డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ బ్రైట్ ఫ్యూచర్, గ్రేట్ కెరియర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక మా శివ కందుకూరి గురించి చెప్పాలి. బోల్డ్ అంత ఆకలితో ఉన్న ఆర్టిస్ట్. ఆయన ఏదో చెప్పాడు, నేనేదో చెప్పాను, ఇంకోటి ఏదో కొన్ని ఎలిమెంట్స్ చెప్పానేమో. బట్ హీ టుక్ ఛాలెంజింగ్ జాబ్. ఏంటంటే ఈయన పక్కన ఎక్కడ తగ్గకూడదు అనుకొని, సార్ ఇలా చేస్తాను, అలా చేద్దాం, సార్ ఇలా చేద్దామా, అలా చేద్దామా అని ఇనిషియేటివ్ తీసుకొని చేశాడు. ఆర్టిస్ట్కి ఎప్పుడైతే అలాంటి
తపన ఉంటుందో చెయ్యాలి బాగా చెయ్యాలి, ఎమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఏదైనా వాట్ ఎవర్ ఏ సీక్వెన్స్ అయినా ఆ చేసిన తపన అవన్నీ చూసిన తర్వాత ఓ దిస్ మ్యాన్, నేను కూడా జాగ్రత్త పడ్డా ఇతని ముందు నేను కూడా కనపడాలి అని. ఇందాక ఆయన వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పారు నా గురించి ఆస్కార్ లెవెల్ అని, బాబోయ్. బట్ డెఫినెట్గా ట్రై చేస్తాను సార్ మీరు అన్నట్టుగా. మరి నాకు ఎందుకో తెలియదు కానీ బిఫోర్ నా కెరియర్ ముగిసేలోపు ఖచ్చితంగా నేను ఆస్కార్ లెవెల్లోకి వస్తుందో రాదో నాకు తెలియదు, ఆ రేంజ్లో మాత్రం ట్రై చేస్తాను సార్. థ్యాంక్స్ ఫర్ సార్, థ్యాంక్ యూ. అది మీ ప్రేమ కానివ్వండి. బట్ ఈయన గురించి చెప్పాలంటే, వాళ్ళ అబ్బాయి గురించి చెప్పాలంటే, ఈజ్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. వేర్ ఈ మధ్యకాలంలో చాలామంది యాక్టర్స్ వస్తారు, వాళ్ళు ఎస్ చెప్పండి, ఓకే సార్, ఓకే ఇలా చేద్దామా అనుకుంటూ వెళ్ళిపోతారు. బట్ దిస్ మ్యాన్ నో, హీ వాజ్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తూ, ఎప్పుడు ఆ సీన్ తాలూకు ఆ సీన్ని ఇంకా ఎంత ఎన్హాన్స్ చేయాలి పర్ఫార్మెన్స్తో అని చూశాడు. సినిమాకి బాగా ఉపయోగపడ్డాడు. తను అద్భుతమైన పేరు తెచ్చుకుంటాడు తన లవర్తో పాటు. సో ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. సో ఈ సినిమాని అందరూ తప్పకుండా చూసి మెచ్చుకుంటారని ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇందులో డిఫరెంట్ ఎమోషన్స్ని అలా 30 సెకండ్స్లో క్యాప్టివేట్ చేశారు, 20 సెకండ్స్లో క్యాప్టివేట్ చేశారు. సో మీ అందరూ డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓపికతో ఇక్కడ కూర్చున్నందుకు. థ్యాంక్ యూ అందరికీ, గెస్ట్లందరికీ, ఫ్రెండ్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ మంజుషా గారు, మీరు చాలా ప్రెస్ మీట్లు చూశారు, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీ ఒపీనియన్. సారీ టీజర్. అబ్బా ఆవిడ చాలా ఒప్పుకోవట్లేదు కదా అసలు, ఆవిడ నవ్వుతూ టీజర్ నో ట్రైలర్. అవును సార్, టీజర్ చాలా ఆనెస్ట్ గా అనిపించింది సార్. నిజంగా చాలా కొత్తగా ఉంది, కొత్త డైమెన్షన్ ని చూపించబోతున్నారని అర్థమైంది. ఎస్పెషల్లీ ద బ్యాక్ డ్రాప్, చార్మినార్ దగ్గర ఉండే నవాబ్ కెఫేలో జరిగే ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్, ఈ లైనే అసలు మేము ఎప్పుడు ఎక్కడ వినలేదు. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ కొత్త ఎమోషన్ మేము చూడబోతున్నాం అని అర్థమైంది. సార్ మీరు నన్ను అడిగినా సరే మీరు ఈ క్వశ్చన్ తప్పించుకోలేరు. మీరు రోషన్ వెన్ యూ సిట్ ఓవర్ ఎ చాయ్ దేని గురించి మాట్లాడుకుంటారు? ఏ టాపిక్ వస్తుంది ఎక్కువగా? మేమంతా ఇదిగోండి సినిమాలే. ఇప్పుడు ప్రస్తుతం మోగ్లీ జరుగుతుంది కాబట్టి ఆ మోగ్లీ గురించి, అరే ఎలా ఎలాడేవరా అక్కడ పైన చెట్టు మీద అని, ఈ సినిమాలో ఏం లేదు కదా బబుల్ గమ్ లో ఉన్నట్టు అని చెప్పేసి. బబుల్ గమ్ కి ముందు తను ఒక సిరీస్ చేశాడు కదా. సో ఎప్పుడైనా సినిమాలే, ఎక్కువ శాతం సినిమాలే. అండ్ ఏదైనా ఉంటే నేను యాక్టింగ్ గురించి ఏదో చెప్తుంటాను, నా తాలూకు ఎక్స్పీరియన్స్లు చెప్తుంటాను, మా నాన్న తాలూకు ఎక్స్పీరియన్స్లు చెప్తాను, మా నాన్న టీచ్ చేసిన స్టూడెంట్స్ గురించి అలాంటివే. సో అంతా యాక్టింగ్. వాడికేమో ఉంటాయి డిఫరెంట్ కోరికలు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు కార్ల గురించి, అలాంటివి వాడికి ఉంటే అలాంటివి. నాన్న నాకు ఈ కార్ అని, నాకు నో కార్, నేను యాక్టింగ్ అంటాను. ఓకే, ఇంకొక వెరీ సింపుల్ క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడైనా మా సుమ గారికి చాయ్ పెట్టించారా? సుమ గారు లైన్ లో తీసుకుందామా? నిజం రావాలి కదా. ఆవిడ చూస్తూనే ఉంటుంది. లేదు, నేను ఎందుకు పెట్టించలేదంటే, నేను కేవలం ఈ చాయ్ వాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ దగ్గరికి ముందు నుంచి పెట్టించి ఆవిడ మెప్పు పొందాలని, ఎలాగైతే చాయ్ వాలా సినిమా టైటిల్ వచ్చిందో అలా ఆ పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇంతకాలం పెట్టలేదు. ఎప్పటి నుంచి పెట్టిస్తాను. సుమ గారు గ్రేట్ ఆన్సర్, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓకే, సో ఇప్పుడు పెట్టి ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా. ఓకే సుమ గారు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎంజాయ్ చేయండి రాజీవ్ గారు పెట్టే జాయిని. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయిన్. యా, థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ ఎడిటర్ పవన్, థ్యాంక్ యూ. అండ్ పిఆర్ వంశీ అన్న, థ్యాంక్ యూ. ఓకే